పోయింది విపరీతంగా. అదంతా మళ్ళీ మన మీదనే వేసేది. ఇవన్నిటి ఇంపాక్ట్ కూడా రాబోయే రోజుల్లో 20-30 రూపాయలైనా ఆశ్చర్యపోనక్కర్లా. వీళ్ళు సొల్లి కబుర్లు ఏం చెప్తారంటే జగన్ అని చంద్రబాబు, చంద్రబాబు అని జగన్ ఇట్లా చెప్పు తిరుగుతారు. చచ్చేది మనం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సూర్య గారు కింద అయితే కొంత సబ్సిడీ మిగులుతుంది. ₹1,00,000 అన్నా 70-80 వేలు అన్న తగ్గుతుంది. లేదు ఎంత అవసరమైతే ఏ బ్యాంకు లోనో తీసుకునైనా పర్సనల్ లోనైనా తీసుకునైనా సరే ఇది పెట్టుకోవడం ఉత్తమం నన్ను అడిగితే. అంటే 2 కిలోవాట్లు 3 కిలోవాట్ల వరకు ఇందులో ఇస్తారు సార్. అంతకు మించి అయితే ఈ పథకంలో రాదు, మనం సొంతంగా వేయించుకోవాలి. దాంతో ఏం లేదండి, 300 యూనిట్లు అంతకు మించి రాదు. అంటే 200 నుంచి 240 యూనిట్ల వరకు వాడే వాళ్ళకి ఫ్రీ అవుతుంది. అంతే, అది కరెక్ట్. అది వాడే వాళ్ళు ఎంతమంది అని నేను అదే అంటున్నాను. ఇప్పుడు 200 యూనిట్లు అనేది చాలా ఇదైపోయింది కదా. ఇప్పుడు ఇవాళ మనము మధ్య తరగతిలో బాగా మార్పు వచ్చేసింది, లేబర్ లో కూడా మార్పు వచ్చింది. లేబర్ లో కూడా ఇవాళ రోజున ఫ్రిడ్జ్ వాడుతున్నారు, అవును, కలర్ టీవీ వాడుతున్నారు, మస్ట్ గా ఏసీలు కూడా ఉంటున్నాయి, ఏసీలు కూడా వాడుతున్నారు. మరి ఇవన్నీ వాడేటప్పుడు 240 అనేది చాలా నార్మల్ ఇవాళ. నార్మల్, అవును. అది వాడేవాళ్ళు నాకు తెలిసి 10% ఉంటారేమో 240 యూనిట్ల లోపు అనేది. 10 నుంచి 30% ఉండొచ్చు. అంటే కొన్ని స్లాబుల్లో ఇందులో చాలా వరకు 200 యూనిట్ల లోపు ఫ్రీ విద్యుత్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కొంతమందికి. ఇప్పుడు ఎస్సీలో కొంతమంది. ఇందులో ఒక పెద్ద మోసం ఉందండి.